పన్ను గుర్పట్వంత్ సింగ్ పన్ను పదే పదే బెదిరింపులకు పాల్పడే పన్ను ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామని ఒక బెదిరింపు వ్యాఖ్య చేశారు. దీంతో అక్కడ అయోధ్యలో కూడా కొంత సెక్యూరిటీని టైటన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కెనడాలోని బ్రాంప్టన్ టెంపుల్ త్రివేణి మందిరానికి సంబంధించి అక్కడ కూడా థ్రెట్స్ కొనసాగుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అక్కడ పోలీసులు మేము దీన్ని పరిరక్షించలేము అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ అంతేకాదు వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదేంటో అసలు నాకు కూడా విచిత్రంగానే అనిపించింది సార్. $70,000 మీరు ఇస్తే ప్రొటెక్ట్ చేస్తాము అన్నట్టుగా పోలీస్ అఫీషియల్స్ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కెనడాలోని మందిరాన్ని పరిరక్షించలేరా? ఖలిస్తానీ గ్రూప్లకు పూర్తిగా సక్కం అయిపోయినట్టుగా మనం భావించాలి. ఇంకా దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? రక్షించలేరా? రక్షించగలరు. కావాలని చేయట్లేదు. అక్కడ ఖలిస్తానీ మోకలు వచ్చి కొడుతూ ఉంటే, ఇన్ని గొడవలు చేస్తుంటే చూసి చూడకున్నట్టు ఊరుకున్నారు. ఎప్పుడైతే హిందువులు రిటాలియేట్ చేశారో అప్పుడు హిందువులను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. సిక్కులను ఏం చేయలేదు. నామమాత్రానికి గోసల్ అన్నటువంటి ఒక ఖలిస్తానీ వ్యక్తిని ఐడెంటిఫై చేసి బ్రాంప్టన్ ఆలయం మీద అటాక్ చేసిన వ్యక్తిని అతను అరెస్ట్ చేశారు. ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చి బయటకు కూడా వచ్చేసాడు అతను. కానీ హిందువులను మాత్రం వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. పైపెచ్చు $70,000 వీళ్ళు డిమాండ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? హిందూ సమాజం ఏం చెప్తుందంటే, మేము ట్యాక్సులు కట్టట్లేదా? మా ట్యాక్సుల వల్లనే కదా మీ జీతాలు వస్తున్నాయి, మరి మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీకు లేదా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు $70,000? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళ ప్రభుత్వం నుంచి ఫండింగ్ రావట్లేదు వాళ్ళకి. ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయంటే, హిందువుల పరిస్థితుల గురించి మీరు పెద్దగా ఏం పట్టించుకోక్కర్లేదు, సిక్కులకు ఏమైతే మాత్రం మీరు దాన్ని తప్పకుండా మీరు ప్రొటెక్ట్ చేయాలి అన్నటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. జస్టిన్ ట్రూడో ఉన్నంత వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. కానీ చాలా స్ట్రేంజ్గా ఈరోజు ఏమైందంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గెలవంగానే జస్టిన్ ట్రూడో 180 degrees మారిపోయాడు. ఆయన ఓపెన్గా అడ్మిట్ చేశాడు, మా దేశంలో ఖలిస్తానీ ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేశాడు. ఓకే, మొన్నటి వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని నిజ్జర్ కేసులో భారతదేశాన్ని ఎండగట్టి డిప్లొమాటిక్ గొడవలు తీసుకొచ్చినటువంటి జస్టిన్ ట్రూడో ఈరోజు అఫీషియల్గా యాక్సెప్ట్ చేశాడు, మా దేశంలో ఖలిస్తానీ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు ఆయన. ఇంకా ఏం చేశాడు ఆయన? 3 ప్రామినెంట్ సిక్ సపరేటిస్ట్ అందామా, టెర్రరిస్టులు అందామా, వాళ్ళని ఆయన అరెస్ట్ చేశాడు. ఎవరు వీళ్ళు? గోసల్, ఇందాక నేను చెప్పాను అటాక్ చేసిన అతను. తర్వాత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్షదీప్ గిల్, ఆయన అరెస్ట్ చేశారు. మనం అతన్ని టెర్రరిస్ట్ డిక్లేర్ చేసి మాకు ఎక్స్ట్రాడేట్ చేయండి అని మనం కోరుతున్నటువంటి వ్యక్తిని ఈరోజు కెనడా అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది? 3 దీంట్లో చూస్తే కనుక మనకు డల్లాని అరెస్ట్ చేశారు. డల్లాని ఎక్స్ట్రాడేట్ చేయమని మనం అడుగుతున్నాం ఎంతోకాలం, అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా 3 ఖలిస్తానీ సోకాల్డ్ ఎక్స్ట్రీమ్ ఖలిస్తానీ టెర్రరిస్టులు అందాము, వాళ్ళ యాక్టివిస్ట్ అందాము, వాళ్లను ఈరోజు కెనడియన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎందుకు చేసింది? ట్రంప్ ఈరోజు కనుక ఆయన ప్రెసిడెంట్ అయితే జస్టిన్ ట్రూడోకి చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. మార్కో రూబియో దగ్గర నుంచి అక్కడ మొత్తం అందరూ కూడాను కంప్లీట్ ప్రో హిందూస్, ప్రో భారత్ ఉండబోతున్నారు. అండ్ ఈవెన్ జగ్మీత్ సింగ్ తో కూడా ఇబ్బంది ఉంది అనేది అంటున్నారు. జగ్మీత్ ఎనివే సమర్థన విత్డ్రా చేసుకున్నాడు అతను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా తోటి చాలా టఫ్ స్టాండ్ తీసుకోవాలి, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మనం ఉండాలి అని చెప్పి జగ్మీత్ ఏదో ట్వీట్ చేశాడు. జగ్మీత్ సింగ్ తనే స్వయాన ఎన్డీపీలోనే తనకి ఎంత సమర్థన ఉండబోతుందో పెద్ద ప్రశ్నగా మారబోతోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జస్టిన్ ట్రూడో సడన్గా ఏంటంటే తన దేశంలో ఉన్న సిక్కు సమాజంలో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఖలిస్తానీలు వేరే, మిగతా సిక్కు సమాజం వేరే అన్నటువంటి ప్రయత్నం మొదలు పెడుతున్నాడు. ఇదేదో భారతదేశం మీద ప్రేమ మీద కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్ అలాగే చేస్తున్నాయి, భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. మనకు సందీప్ సింగ్ సంధు, ఇతనికి క్లీన్ చిట్ ఇవ్వడం మనం చూసాం. అంటే అతను ఇక్కడ ఒక గ్యాలంటరీ అవార్డు విజేత సైనిక అధికారిని చంపితే అతను కెనడాకు పారిపోయి అతను వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరాడు. అతనికి ఏమీ ప్రాబ్లం లేదు అని సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చింది కెనడియన్ ప్రభుత్వం. అంటే ఆ ఆలోచన దృక్పథం భారత వ్యతిరేకత అన్నది ఇప్పుడు కూడా నడుస్తుంది కెనడాలో. కానీ ట్రంప్ వచ్చాడు కాబట్టి ట్రంప్ భయంతో కొన్ని మార్పులు మాత్రం తప్పకుండా కెనడాలో మనం చూస్తున్నాం. జస్టిన్ ట్రూడో మరి అతనికి నిజంగా ఇది లాభసాటిగా ఉంటుందా? అతని దీనివల్ల అతనికి ఏమైనా ఓట్లు కానీ పెరగడం కానీ తన పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందా? రాబోయే రోజుల్లో చూడాలి. కానీ అక్కడ ఈ ఖలిస్తానీ ప్రాబ్లం అన్నది చాలా సిగ్నిఫికెంట్గా పెరిగి ఒక మహారాక్షసిగా తయారైంది. దానికి ఆజ్యం రోజు పోస్తున్నటువంటి జస్టిన్ ట్రూడో ట్రంప్ను చూడగానే కాస్త ఆగాడు, ఒక మెట్టు తగ్గాడు. చూద్దాం రాబోయే రోజుల్లో అల్టిమేట్గా ఇది ఏ దిశగా వెళ్తుందో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.